ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫైనల్ గా ఒక మాట చెప్తాను, భయం లేని వాళ్ళు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటారు మేడం? ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను మేడం. ఏడాది క్రితం నేను డ్యూటీలో చేరినప్పుడు నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను మేడం. మీరు చెప్పిన తలుపు చప్పిళ్ళు ఫోన్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మేడం. దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను మేడం. తప్పు చేసిన వాడి ఒంట్లో భయం ప్రతి నరంలో ఉంటుంది మేడం. నా భయం నా యూనిఫామ్ పనుల్లో ఉంటుంది మేడం. ఇది నా డ్యూటీ కాదు మేడం. అమాయకులకి ఎటువంటి అన్యాయం జరగనివ్వనని మాటిచ్చాను. నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను, ఉంటాను. ఆగో! నువ్వు చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే జనమంతా నిన్ను తోపులా ఎందుకు చూస్తున్నారో అర్థమైంది. కానీ అది అన్ని చోట్ల పనికిరాదు శివ. నువ్వు చెప్పిన సూక్తులన్నీ ఆటో వెనకాల రాయడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో నిన్ను చాలా కష్టపెడతాయి. అందుకే చెప్తున్నాను, చెప్పిన పని చెయ్యి. మేడం, మీరు యాటిట్యూడ్ అనుకోండి, పొగరు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, నా ఉద్యోగానికి విరుద్ధంగా నేనే పని చేయలేను. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు నన్ను చీల్చి చెండాడుతున్నా ఐ నెవర్ బెండ్ మేడం. ఇప్పుడే కాదు, ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు. సినిమా డైలాగులు చెప్పకు శివ. త్వరగా పని పూర్తి చేస్తే ఇంకొక పనుంది. ఏంటా అని చూస్తున్నావా? ఇల్లు తుడవాలి. అసలు నిన్ను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఈ పనులన్నీ నీతో చేయించడానికి. సారీ మేడం, మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేశారు. మీ పని మనిషి చేసే పనులు నాతో చేయించాలి అనుకోవడం తప్పు. అంత మంచి హోదాలో ఉండి ఈ చిన్న విషయం తెలుసుకోలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నా డ్యూటీ అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. ఆగో! నీ పై ఆఫీసర్ని ఇంతలా చెప్తున్నా వినట్లేదు. ఏం చూసుకునే నీకింత పొగరం? దీన్ని చూసుకొని ఎప్పటికీ ఈ పొగరు తగ్గదు.